ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలకి సంబంధాలు చూడండి, లేదు అంటే మా పిల్లలు పెళ్ళిడికి వచ్చి ఇంట్లో ఉంటున్నారు, ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు పేరెంట్స్. దానికి కారణం ఏంటో తెలుసా? అందరూ లవ్ చేయకుండా పెద్దవాళ్ళు కుదురుస్తారులే అని ఇళ్ల పట్టున ఉన్న వాళ్ళకే సంబంధాలు కుదరట్లేదు. సరే, ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి. ఈ లవ్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి చక్కగా, ఎవరు ఎతకక్కర్లేదు. పేరెంట్స్ కూడా కొన్ని ఒప్పుకుంటున్నారు, కొన్ని ఒప్పుకోవట్లేదు, పారిపోతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎవరైతే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం కొంచెం వెతకడం కూడా కష్టంగా ఉంది. మా అబ్బాయి ఉన్నాడు, సంబంధం చెప్తారా అని అడిగారు అనుకోండి, మన వంక ఎగతాళిగా చూసే స్టేజ్కి వచ్చాం. అంటే ఏంటి వీడు అంత దద్దమ్మ, లవ్ చేసుకోలేడా, పెళ్లి చేసుకోలేడా, లేకపోతే వీడు ఎక్కడ అమ్మాయిని పడేయలేకపోయాడా, ఇంక ఇలాంటి డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు. అమ్మాయి ఉంది అనగానే ఆహా అంత పెద్ద పత్తిత్తా, అసలు ఎక్కడ ఎవరితోనూ మాట్లాడలేదా, ఏం చేయలేదా అనే రకంగా మనుషులు తయారైపోతున్నారు. అంటే మామూలుగా ఊహ చెప్తున్నాను, మనుషులు స్వభావం ఎలా ఉంటుందో. సరే, ముఖ్యంగా ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న పెళ్ళిళ్ళు చూసిన తర్వాత పిల్లలకి అతిగా, మగ పిల్లలకి అతిగా కట్నాలు మాత్రం ఇవ్వమాకండి. మగపిల్లల తల్లులు కూడా దయచేసి కట్నాలు తీసుకోమాకండి. మీ ఖర్చులు మీరు పెట్టుకోండి, ఆడపిల్లల ఖర్చులు ఆడపిల్లలు పెట్టుకుంటారు. ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. ఏదైతే 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు పెళ్ళి ఖర్చు అవుతాయి అంటున్నారో ఆ డబ్బులు పెట్టుకుని మంచిగా ఇల్లు కొని పెట్టండి కూతురికి. అటు ఉద్యోగం ఉంటుంది, ఇటు సొంత ఇల్లు ఉంటుంది. అన్నదమ్ములు ఉన్నారులే, మనం ఉన్నాం కదా, ఆడపిల్లకి ఏ కష్టం వచ్చినా మన గుమ్మంలోకి వస్తుంది అంటే మీరు వెళ్ళి ఆ పిల్లని పెట్టుకుని ఇంట్లో తెచ్చుకుని ఉంచుకోలేరు. అన్నదమ్ములు ఉంటారు, రానివ్వరు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి. ఆడపడుచు వచ్చి పుట్టింట్లో ఉంటే ఆ అబ్బాయికి పెళ్లి కాకుండా పోతుంది. ఇవన్నీ సమస్యలు ఉండకుండా ఉండాలి అంటే ఎవరి ఇళ్ళు వాళ్ళకు ఉండాలి. తల్లిదండ్రులే ఆడపిల్లలకు కూడా ఇల్లు కల్పించి ఇవ్వాల్సిన బాధ్యత. రేపొద్దున అన్నదమ్ముల పద్ధతులు వచ్చేసరికి మీకు మేము అది చేసాం, మీకు ఇది చేసాం, మీకు ఇది చేసాం అని చెప్పి అది కాపురం బాగుండక గుమ్మంలోకి వచ్చింది కాకుండా ఈ నిట్టూర్పు మాటలు కూడా పడాల్సిన పరిస్థితి మీ తదనంతరం ఆడపిల్లలకి. అందుకే అమ్మాయికి ఏదైనా ఖర్చు పెట్టాలి, చెయ్యాలి అనుకుంటే అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ ప్రమేయం లేకుండా ఎవరి ఇళ్ళు వాళ్ళకి ఎంత స్తోమత ఎంత ఉంటే అంతే కొనిపెట్టండి. అంత కొనిపెట్టేసి గ్రాండ్గా 4 కోట్లు పెట్టి పెళ్లి చేద్దాం, 5 కోట్లు పెట్టి పెళ్లి చేద్దాం అనుకోకుండా మంచిగా ఆడపిల్లకి ఇల్లు, సొంత ఇల్లు, ఒక ఉద్యోగం ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఎలాగో పిల్లలు చదువుకుంటే ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, మంచి ప్యాకేజీ ఉండాలి, మంచి జీతం ఉండాలి, పెళ్లి కొడుకు కూడా అన్నీ ఉండాలి అని చెప్పి అనుకునేసరికి 30-35 ఏళ్ళు వచ్చేసినాయి. పెళ్లి కొడుక్కి బోల్డ్ బాధ్యతలు ఉంటాయి. అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేయడమో, లేకపోతే అమ్మా నాన్నలను చూసుకోవడమో, సొంత ఇల్లు లేకపోతే ఇల్లు కొనుక్కోవడమో, లేకపోతే కారు కొనుక్కోవడమో, ఇవన్నీ అతను చేసుకుని వచ్చే లోపల వాడు సగం జీవితం అయిపోయి సగం బట్టతలు కూడా వస్తుంది. నిన్నగాక మనం చూసాం, పూణేలో అమ్మాయి బట్టతలు కూడా ఉందని చెప్పి లేపేశాను అని చెప్తాను. ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఇంకోటి కూడా చెప్పాలి, ఈ పెళ్ళిళ్ళ విషయంలో తేడాలు రావడానికి, ఈ పెళ్ళిళ్ళ విషయంలో గ్యాపులు పెరగడానికి, ఎప్పుడైనా సరే ఆడపిల్ల నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఆ అమ్మాయి, వచ్చిన అమ్మాయికి ఇవన్నీ ఉంటే కానీ నన్ను పెళ్లి చేసుకోదని చెప్పి ఆ అబ్బాయి పరుగులాడటం, ఇదే జర్నీలో సరిపోతుంది తప్ప ఎదురు రోజుల్లో అబ్బాయి ఉన్నాడా, అమ్మాయి ఉందా, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటని ఇచ్చేసేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లా. కనుక ఆడపిల్లలు కూడా కొంచెం ఆలోచించండి. మంచి సంబంధం ఉంటే చక్కగా చేసుకోండి. ఉన్నవాడా, లేనివాడా, లేకపోతే ఎంత డబ్బు ఉంది, ఎంత ప్యాకేజీ ఉందని దానికంటే కూడా మిమ్మల్ని ఎలా చూసుకుంటాడు అనేది ఆలోచించుకోండి. అది కాకుండా ఎంపర్లేడేసి పరిగెత్తేస్తున్నారు మీరు ఎక్కడికో ఏదో ఉందని చెప్పి. మగవాళ్ళు కూడా ఉద్యోగస్తురాలే కావాలి, మనం ఇద్దరం కలిసి సంపాదిస్తే కానీ అవ్వదు అని కాకుండా పిల్ల బుద్ధిమంతురాలు, గుణవంతురాలు, చక్కగా మంచిది అయితే కనుక మీరు కూడా కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకుంటేనే పెళ్ళిళ్ళు అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు అన్నీ భారీ ఎత్తున పెరిగిపోయినాయి. ఇద్దరం కలిసి సంపాదిస్తే కానీ అవ్వదు అంటే మనం పరిగెత్తుతున్నంత సేపు పరిగెడుతూనే ఉంటామండి. 3 లక్షల సంవత్సరానికి ఫీజు అంటే 3 లక్షల రూపాయల సంవత్సరానికి ఫీజు లేకుండా ఉన్న స్కూల్స్ ఉన్నాయి, కావాలన్న స్కూల్స్ ఉన్నాయి. పరిగెత్తాలనుకుంటే ఇంకా అంతకంటే ముఖేష్ అంబానీ కొడుకులు చదివే చోట కూడా చదివించుకోవచ్చు మన పిల్లల్ని, కాదని నేను అన్నాను. కానీ పరిగెడుతున్న కొద్దీ పరిగెడుతూనే ఉంటాం. మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఎంతవరకు పరిగెత్తగలం, మనం ఏది చేయగలం అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో లేట్లు అవుతున్నాయి. అందుకని ఎక్కువ కట్నాలు అధికంగా పోకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవడం, అధిక ఖర్చులు పెట్టుకోకుండా పెళ్ళికి, ఆ పెళ్ళిళ్ళు ఎంతవరకు నిలబడతాయో తెలీదు, ఎంతవరకు ఉంటున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఎన్నేళ్ళు పిల్ల మన ఇంటికి వచ్చి కాపురం చేస్తుందో కూడా తెలియని పరిస్థితిగా వచ్చేసింది ఇప్పుడు పరిస్థితి. అర్థమవుతుందా? హనీమూన్లకు వెళ్తానన్నా కూడా దూర ప్రాంతాలకు ఎవరూ పంపించమాకండి.
దగ్గరగా వెళ్తామనంటే వెళ్ళమనండి, వచ్చేయమని చెప్పండి. అంతేగాని ఈ రకంగా హనీమూన్‌లకి వెళ్ళటం, పిల్లల్ని అక్కడ చంపేయటం, హనీమూన్ పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడం, లోయలోని తోసేయటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఎవరిని నమ్మి పెళ్లి చేయాలో పిల్లల్ని భయం భ్రాంతులకు గురయ్యే పరిస్థితి. నా కొడుకేంటి డబ్బున్నవాడు, ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటుంది అది ఇది అనుకుంటున్నాం మనం. డబ్బున్నవాడిని లేపేస్తున్నారు. ఆడపిల్లలేమో చక్కగా మంచిగా ఉన్నాడు కదా, మంచి సాంప్రదాయ కుటుంబం కదా అని ఇచ్చామంటే ఎందుకు చంపేస్తున్నారో తెలీదు, హనీమూన్‌కి తీసుకెళ్ళి చంపేస్తున్నారు. ఇన్ని రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు వచ్చారు. అందుకని చూసుకుని దగ్గరుండి మంచి వాళ్ళని చూసుకుని సెలెక్ట్ చేసుకోండి. ఆడపిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగము, చదువు, ఇళ్ళు ఉండే ఏర్పాట్లు చేసుకుంటే ఆ అమ్మాయి కాపురం ఇటు అటు అయినా కూడా ఇంటికి వచ్చి తన ఇంట్లో తను పడుంటుంది. అది పేరెంట్స్ ఉండంగా చేయాలి తప్ప పేరెంట్స్ అది దాటిపోయిన తర్వాత ఆ పిల్లని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరని చెప్పి నా అభిప్రాయం. మీరేమంటారు? అంతే కదండి పాపం. ఆడపిల్లకి అమ్మా నాన్న ఉన్నంత వరకే. దాని తర్వాత చూసే బాధ్యత లేక ఆడపిల్ల ఇట్లాంటి కష్టం ఏదన్నా వస్తే ఎక్కడికి వెళ్తుంది చెప్పండి?